ఎంఎం కీరవాణి గారికి ఈ కార్యక్రమానికి సాదరంగా సగౌరవంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమం అండ్ అలాగే ఈ యొక్క సినిమా ప్రత్యేకత ఏంటంటే ఈ చిత్రంలోని ఒక పాట ఆయన పాడడం జరిగింది. అది చాలా చాలా అద్భుతమైన విషయం అని చెప్పాలి. అఫ్కోర్స్ ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్స్ అయిన సినిమాలకి ఆయన కంపోజిషన్ అందించారు. ఆ పాటలన్నింటినీ మనం పాడుతూ ఉంటాము. సో అలాంటిది ఆయన వేరొక సంగీత దర్శకులు ఇచ్చిన దీనికి ఆయన పాడడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అది ఈ చిత్రానికి జరగడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ కీరవాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ నవ్ అఖిలేష్ మాట్లాడతారు ఫస్ట్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. మా ప్రొడ్యూసర్ అయిన చింతా గోపాలకృష్ణ రెడ్డి గారికి, మా గురువు గారైన కీరవాణి సార్కి, మన వంశీ నందిపాటి గారికి, అలా మా అన్నయ్య యదువంశీ గారికి, రాజశేఖర్ బ్రో, మొత్తం మా టీం అందరికీ థ్యాంక్ యూ అండి. ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ మేము కూడా అక్కడ కూర్చుని ఏదో సినిమాలు చూసుకుంటూ అరే ఎప్పటికైనా మనం స్టేజ్ మీదకి వెళ్ళి ఇలాంటి రోజు వస్తుందని చెప్పి కలగన్నాం. ఆ కళ ఈరోజు నెరవేరిందండి. దానికి కారణం మా ప్రొడ్యూసర్స్ అయిన చింతా గోపాలకృష్ణ రెడ్డి గారు, వినీష గారు, అదే రాజశేఖర్ గారు. ఈరోజు మమ్మల్ని అందరినీ ఇలా చూస్తున్నారు. దాని అంతటికీ కేవలం మా ప్రొడ్యూసర్స్ మాత్రమే. అసలు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఎక్కడో రాజమండ్రి గోదావరిగడ్డ దగ్గర కూర్చున్న వాళ్ళని ఈరోజు హైదరాబాద్లో ఇక్కడికి వచ్చి నిలబడ్డామండి. దాని అంతటికీ కారణం మీరే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా డైరెక్టర్ అయిన వినయ్, నేను, రజాక్, మేము నలుగురు 4 స్తంభాల్లోకి ఎప్పుడు ఇలా నిలబడి ఉంటాం. యాక్చువల్గా మాకు అందరూ అంటారు మీకు టీం స్ట్రాంగ్ అని చెప్పి. మేము ఆయన సెలెక్ట్ చేసుకోలే. ఆడున్నాడు చూడు వినయ్, ఒకసారి రా వినయ్. కేవలం ఇంతమంది ముందు ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరూ కూడా మీ టీం చాలా స్ట్రాంగ్, ఇలాంటి టీం మేము చూస్తున్నాం అని చెప్పి చాలా గర్వంగా చెప్తున్నారు. అది మాకు కూడా తెలిసింది. దాని అంతటికే కారణం ఈడే. ఒక మంచి కథ, శ్రీ చిదంబరం గారి మంచి కథతో మీ ముందుకు February 6th వస్తున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. వీడి గురించి ఒకే ఒక మాట, ఇప్పుడు మన సినిమా రేపు ఎల్లుండో రిలీజ్ అవుతుంది అన్నప్పుడు కూడా ఇంకా సెన్సార్ వర్క్లని ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ వీడు 1 week ముందు మొత్తం అవుట్ అంతా ఇచ్చేసి అయిపోయింది అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నా సినిమా నేను తీసాను, నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, ప్రతి ఒక్కరికి సినిమా కన్ఫర్మ్ నచ్చుతుందండి. చాలా కష్టపడి తీసాం మేము నలుగురం కూడా. అలా మా ప్రొడ్యూసర్స్ గారు మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా రావాలి. అలా మా టీం కూడా అక్షయ్ కానీ, స్వప్నిక్ కానీ, మన చిదంబరం గారు ఉన్నారు, చాలా కష్టపడ్డారండి. మా సంధ్య, గోపి హ్యాపీ, రెండో హీరో, మొత్తం మన బెండకాయ కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే ఇచ్చి పడేశారండి ఈ సినిమాకి. మా తేజు కానీ చెప్తా, మా కో రైటర్, పోస్టర్ డిజైనర్, వాళ్ళందరూ కూడా సినిమాని మా డైరెక్టర్ గారు మొత్తం చెప్తే లాస్ట్లో తీసుకొచ్చి మీ విజువల్స్ అన్నీ చూస్తూ ఇంకో అద్భుతాన్ని క్రియేట్ చేసింది భానుమూరళి గారే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవరి పేరైనా మిస్ అంటే సారీ అండి. థ్యాంక్ యూ.